ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాస యోగః. అర్జునుడడిగెను, గొప్ప భుజముల కలవాడవును, ఇంద్రియముల యొక్క నియామకుడవును, కేసియను రాక్షసుని సంహరించిన వాడవునగు ఓ కృష్ణ, సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యథార్థమును తెలుసుకొనగోరచున్నాను. కావున ఆ రెండిటిని వేరువేరుగా నాకు చెప్పుము. శ్రీ భగవానుడు చెప్పెను, కామ్యకర్మలను వదులుటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వచించుదురు. కొందరు బుద్ధిమంతులు దోషము వలె కర్మమును విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము, దానము, తపస్సు మున్నగు కర్మలు విడువదగనివని చెప్పుదురు. భరతకులోత్తముడవు పురుషశ్రేష్ఠుడవు నగు ఓ అర్జున, అట్టి కర్మత్యాగ విషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. యజ్ఞము, దానము, తపస్సు అనడి కర్మలు త్యజింపదగినవి కావు, చేయదగినవియే అగును. ఏలయనిన ఆ యజ్ఞదాన తపంబులు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని కలుగచేయనవై ఉన్నవి. అర్జున, ఈ యజ్ఞదాన తపఃకర్మలను కూడా ఆసక్తిని ఫలమును విడిచియే చేయవలనని నా యొక్క నిశ్చితమగు ఉత్తమాభిప్రాయము. వేదశాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మ యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మను ఎవడైనా విడిచిపెట్టునేని అది తామస త్యాగమేయగునని చెప్పబడుచున్నది. ఎవడు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖమును కలుగచేయునని తలంచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టునో అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగఫలమును పొందకయే ఉండును. ఇది చేయదగినదియే అని తలంచి శాస్త్రనియతమగు ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టి చేయబడుచున్నదో అట్టి త్యాగము సాత్విక త్యాగమని నిశ్చయింపబడినది. సత్వగుణముతో కూడిన వాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను పోగొట్టుకొనిన వాడునగు త్యాగశీలుడు అశుభమును, కామ్యమును, దుఃఖకరమగు కర్మమును ద్వేషింపడు. శుభమును, నిష్కామమును, సుఖకరమగు కర్మయందు ఆసక్తుడు కాడు. కర్మములను పూర్తిగా విడిచుటకు దేహదారియగు జీవునకు సాధ్యము కాదు. ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని పిలువబడుచున్నాడు. దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖదుఖములు రెండునూ కలసినవియగు 3 విధములైన కర్మఫలము కర్మఫల త్యాగము చేయని వారలకు మరణానంతరము కలుగుచున్నది. కర్మఫల త్యాగము చేసిన వారికి అవి ఎన్నటికీ కలుగనేరవు. గొప్ప బాహువులు కలవో అర్జున, సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ 5 కారణములను నా వలన తెలుసుకొనుము. ఈ కర్మాచరణ విషయమున శరీరము, కర్త, వివిధములగు ఇంద్రియములు, వేరువేరుగా నుండు క్రియలు మరియు దైవము కారణముగానున్నవి. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అని వీని చేత న్యాయమైనట్టిగాని అన్యాయమైనట్టిగాని ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి ఈ 5 కారణములై ఉన్నవి. కర్మ విషయమందిట్లుండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి గలవాడగుటచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మ యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపమును ఎరుంగకున్నాడు. ఎవనికి నేను కర్తను అను తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మములను అంటదో అతడి ప్రాణులన్నిటినీ చంపినను వాస్తవముగా ఏమీయూ చంపుటలేదు, మరియునతడు కర్మలచే పాపముచే బంధింపబడుటలేదు. కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు అని 3 విధములుగానున్నది. అట్లే కర్మకు ఆధారము, ఉపకరణము, క్రియ, చేయువాడు అని 3 విధములుగానున్నది. గుణములను గూర్చి విచారణ చేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త అనునవియు సత్వాది గుణముల యొక్క భేదమును అనుసరించి 3 విధములుగానే చెప్పబడుచున్నవి. వానిని కూడా యథారీతిగా చెప్పెదను వినుము. విభజింపబడి వేరువేరుగానున్న సమస్త చరాచర ప్రాణులందును ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును విభజింపబడకనున్నట్లు ఏ జ్ఞానము చేత నెరుంగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్వికమని తెలుసుకొనుము. ఏ జ్ఞానము వలన మనుజుడు
సమస్త ప్రాణులందును వేరువేరు విధములుగానున్న అనేక జీవులను వేరువేరుగా నెరంగుచున్నాడో అట్టి జ్ఞానము రాజస జ్ఞానమని తెలుసుకొనుము. ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పని యందు సమస్తము అదియే అని తగిలియుండునో, అందుకు తగిన హేతువు లేకుండునో, తత్వము తెలియకుండునో, అల్పమైనదిగానుండునో అట్టి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడినది. శాస్త్రముచే నియమింపబడినదియు ఫలాపేక్ష కాని, ఆసక్తి కాని, అభిమానము కాని, రాగద్వేషములు కాని లేకుండా చేయబడునది సాత్విక కర్మమనబడును. ఫలాపేక్ష గల వాని చేత గాని మరియు అహంకారముతో కూడిన వానిచే గాని అధిక ప్రయాసకరమగు కర్మమేది చేయబడుచున్నదో అది రాజస కర్మయని చెప్పబడినది. తాను చేయు కర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను, నాశమును, బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మయని చెప్పబడుచున్నది. సంగమము, ఫలాపేక్షను విడిచిన వాడును, నేను కర్త అను అభిమానము, అహంభావము లేనివాడును, ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడియుండు వాడును, కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారము చెందని వాడునగు కర్త సాత్విక కర్తయని చెప్పబడుచున్నాడు. అనురాగము కలవాడును, కర్మఫలము నాశించువాడును, లోభియు హింసా స్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, సంతోషముతోనూ దుఃఖముతోనూ కూడియుండు వాడునగు కర్త రాజస కర్తయని చెప్పబడును. మనోనిగ్రహము లేనివాడును, పామర స్వభావము కలవాడును, వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులను వంచించి వారి జీవనములను పాడు చేయువాడును, సోమరితనము కలవాడును, ఎల్లప్పుడూ దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో చేయవలసిన దానిని దీర్ఘకాలమునకైనను పూర్తి చేయని వాడగు కర్త తామసకర్తయని చెప్పబడుచున్నాడు. ఓ అర్జున, బుద్ధి యొక్కయు ధైర్యము యొక్కయు భేదమును గుణములను బట్టి 3 విధములుగా వేర్వేరుగను సంపూర్ణముగను చెప్పబడినది. దానిని వినుము. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని, అధర్మమందు నివృత్తిని, చేయదగు దానిని, చేయదగని దానిని, భయమును అభయమును, బంధమును మోక్షమును తెలుసుకొనుచున్నదో అట్టి బుద్ధి సాత్వికమైనది అగును. ఓ అర్జున, ఏ బుద్ధి చేత మనుజుడు ధర్మమును అధర్మమును, చేయదగిన దానిని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లు కాక మరి ఒక విధముగా తెలుసుకొనుచున్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అయి ఉన్నది. ఓ అర్జున, ఏ బుద్ధి అవివేకము చేత కప్పబడినది అయి అధర్మమును ధర్మమని ఎంచునో మరియు సమస్త పదార్థములను విరుద్ధములుగా తలచునో అట్టి బుద్ధి తామస బుద్ధి అయి ఉన్నది. ఓ అర్జున, చలింపని ఏ ధైర్యముతో కూడిన వాడై మనస్సు యొక్కయు ప్రాణము యొక్కయు ఇంద్రియముల యొక్కయు క్రియలను యోగ సాధన చేత ఆత్మధ్యానమున నిలబెట్టుచున్నాడో అట్టి ధైర్యము సాత్వికమైనది. ఓ అర్జున, ఏ ధైర్యము చేత మనుజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును అర్థమును కామమును మిగులు ఆసక్తితో అనుష్ఠించుచున్నాడో అట్టి ధైర్యము రాజసమైనది. ఓ అర్జున, ఏ బుద్ధి చేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను భయమును దుఃఖమును సంతాపమును మడమును విడువకయుండునో అట్టి ధైర్యము తామసమైనది. భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జున, దేని యొక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము నొందుచుండునో దుఃఖశాంతిని కూడా లెస్సగా బడైచుండునో అట్టి సుఖమిప్పుడు 3 విధములుగా నాచే తెలుపబడుచున్నది వినుము. ఏ సుఖము ప్రారంభమునందు విషము వలెను పర్యావసానమందు అమృతమును పోలినదిగా నుండునో తన బుద్ధి యొక్క నిర్మలత్వము కలుగునట్టి ఆ సుఖము సాత్వికమని చెప్పబడినది. ఏ సుఖము విషయేంద్రియ సంబంధము వలన మొదట అమృతమును పోలియు పర్యావసానమందు విషము వలె నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది. నిద్ర, సోమరితనము, ప్రమత్తత అను వాని వలన పుట్టినదై ఏ సుఖము ఆరంభమునందును అంతమునందును తనకు మోహమును కలుగచేయుచున్నదో అది తామస సుఖమని చెప్పబడినది.